Save the date, September 22nd, Monday 11 a.m. సరదాగా ఆడుతూ పాడుతూ గడపవలసిన వయసులో ఓ బాలిక 10 రూపాయల నాణాన్ని మింగి నిండు ప్రాణాల్ని కోల్పోయింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పరిధిలోని భీమనపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకున్న కూతురు కళ్ళ ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన జ్ఞానమైన శేఖర్, జ్యోతి దంపతులకు 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. 10 ఏళ్ల కుమార్తె నిహారిక గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. గురువారం సాయంత్రం నిహారిక ఇంటి బయట ఆడుకుంటూ పొరపాటున 10 రూపాయల నాణెం మింగింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో హుటాహుటిన బాలికను హైదరాబాద్ వనస్థలీపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ చేసి నాణాన్ని తొలగించారు. శుక్రవారం ఉదయం ఇంటికి పంపించారు. బాలిక శుక్రవారం అంతా ఆడుతూ పాడుతూ గడిపి రాత్రి నిద్రించింది. శనివారం ఉదయం నిహారికను నిద్రలేపేందుకు ప్రయత్నించగా ముఖమంతా ఆకుపచ్చ రంగులోకి మారి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆపరేషన్ చేసిన ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఇక అక్కడి వైద్యులు బాలికను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడం వల్లే తమ కూతురు మృతి చెందినట్లుగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లు తెలుస్తుంది. ఆసుపత్రి బయట ఆందోళన చేపట్టినట్టుగా సమాచారం. ఈ మేరకు వనస్థలీపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లుగా బంధువులు తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.